ఏం చేస్తున్నావమ్మా? ఏంటమ్మా ఇవన్నీ? నువ్వు అడిగావు కదా మిల్క్ పౌడర్ కి ఏమేమి యూజ్ చేస్తున్నావు ఒకసారి మా ఫ్రెండ్స్ కూడా చూపించాలని, అందుకోసమే రెడీ చేశాను. ఏమేంటో చూపిస్తాను చూడు. ఇవి మఖానా. నేను అన్ని ఈక్వల్ గా తీసుకున్నాను. మఖానా పెద్దవి కాబట్టి 2 కప్స్ తీసుకున్నాను. ఇవి సద్దలు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇవి పిస్తా పప్పు, జీడిపప్పు, మినుములు, నల్ల మినుములు చాలా మంచిది హెల్త్ కి. ఇవి జొన్నలు, రాగులు అండ్ ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఇవి గుమ్మడి గింజలు, ఇవి బాదం పప్పు. వీటన్నిటిని మనము ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని అవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని మిల్క్ లో కలిపేసుకోవడమే. దీని వల్ల మా పెద్ద బాబుకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసైట్ అయితే చాలా తగ్గింది. వీటిలో మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని సపరేట్ గా డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. అన్నిటిని మిక్స్ చేసి మాత్రం రోస్ట్ చేయదు. ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఐసైట్ మాత్రమే కాదండి, పిల్లలు ఎక్కువగా సిక్ అవ్వకుండా కూడా ఉంటుంది. వాళ్ళ హెల్త్ పరంగా ఇదైతే చాలా మంచి హెల్దీ టిప్ అనే చెప్పాలి. తప్పకుండా మీరు కూడా ఈ పౌడర్ ని యూజ్ చేయండి, పిల్లల హెల్త్ ని కాపాడండి.